సింహకోడి పిల్లలు బ్రదర్ ఎట్లున్నాయి. ఇక్కడి నుంచి ఈ మూల ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ పిల్లలే. ఓకేనా, ఇవన్నీ సింహకోడి పిల్లలు. ఓకేనా, అంతా ఆ మూల నుంచి ఈ మూల దాకా ఉన్నాయి. ఓకేనా, ఇష్టంతో పెంచుకోవాలి బ్రదర్, కష్టపడి ఇష్టంతో పెంచుకోవాలి. 6 నెలలు గుడ్లు పెడతాయి ఇవి. ఓకేనా, ఆ రోడ్డు మీద పెట్టి అమ్ముతారు, వాటికి ఆకలి దూప అన్నీ చచ్చిపోతాయి. ఈ సహజంగా అడవి జాతి పక్షులు ఈ జాతికి సంబంధించినవి కదా. ఒకసారి అలవాటు పడితే ఎట్లుంటే అట్లనే ఉండిపోతాయి. అవి మళ్ళీ బతుకుతాయో ఏమో గ్యారెంటీ ఉండదు. కానీ నేనైతే చాలామందికి ఇచ్చిన, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చాలామందికి ఇచ్చిన. కష్టపడి పెంచుకోవాలి బ్రదర్. ఇప్పుడు నాకు దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయంటే చెప్పలేదు. ఇది చూడండి, నా చేతి పోయి పట్టుకున్నదా నిలబడిపోతాయి. అవి ఏమనైనా మాకు అలవాటు అయిపోయినాయి, చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సాయంత్రం అంటే ఇప్పుడు ఇక చీకటి అవుతుంది. మేమేం చేస్తాం, నైట్లో కూడా కొత్త పేపర్ వేస్తాం. ఇట్లా వీటికి ఎంత ప్రేమతో సాదుకుంటాం అంటే నైట్లో కూడా వీటికి పేపర్ వేస్తాం. ఎందుకంటే వాటికి ఫ్రెష్ కనపడితే అంత మంచిగా. బ్రూడింగ్ తీసి ఇప్పుడు ఏం లేదు బ్రదర్, ఎల్ఈడి లైట్ వేసినది. ఇప్పుడు ఇది ఎల్ఈడి లైట్, ఇది కరెంట్ పోతే 3 గంటలు మళ్ళీ వెలుగుతుంది కదా లైట్. ఇది వాటికి నైట్ అంతా వెళ్తూనే ఉండాలి. ఈ చిన్నపిల్లలు కదా, నిజానికి ఇవి నైట్లో వీటికి వెళ్తూ ఉండొద్దు, పండుకోవు. చిన్నపిల్లలు కదా, ఇప్పుడు వాటికి వేడి తీసుకుంటలేవు కదా, అస్సలు తీసుకుంటలేవు. సరే, ఇది ఎల్ఈడి లైటు కరెంటు పోయిందంటే మళ్ళీ అది 3 గంటలు వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడన్నా కరెంటు పోతుంది నైట్లో. ఇప్పుడు ఈ లైటు ఈ రోజు నుంచి మేము ఈ లైటు పూర్తిగా తీసేసినాం కదా. 200 వోల్టేజ్ ఒక బల్బ్ ఉండే ఈ జాగాలో, ఈ స్థానంలో 200 వోల్టేజ్ బల్బ్ ఉండే, తీసేసి ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్ పెట్టేసి డే అండ్ నైట్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. మన కరెంటు బిల్లు ఇబ్బంది ఏమి ఉండదు. ఈ జాలి ఉన్నది బయట, వాటికి గాలి విస్తారంగా వస్తుంది. ఇప్పుడు నేను ఉన్న దిక్కు కూడా జాలి ఉన్నది. ఇది బయట, ఈ లొకేషన్ ఇది బయట, ఇదంతా విస్తారంగా గాలి రావాలి వాటికి. ఇది 3 అంతస్తుల జాలి ఇది. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, దీని మీద ఈ కింద ఈ రాడ్ల మీద పంటున్నాయి. ఇట్లా ఈ రాడ్లు ఉన్నాయి కదా, వీటి మీద ఎగిరి పంటాయి. ఈ రాడ్లు 2 దిక్కులు ఉన్నాయి. కొన్ని ఇక్కడ దాకా వచ్చేసినాయి. ఇంకా కొద్ది రోజులు అయితే ఇక్కడ కూడా ఉండే, అవి పైకి వెళ్ళిపోతాయి. ఇట్లా కొన్ని ఆడ కొన్ని ఈడ అన్ని దిక్కులు ఉంటాయి. మాకు ఇది 400 పిల్లలు ఇందులో ఉంటాయి. నాకు ఈ పద్ధతిలో నేను పోయిన సంవత్సరమే జాలి చేయించిన వీటి కోసం. 400 పిల్లలు ఎనీ టైం ఉండాలని. చేతిలో మనం చేయి పెట్టినా ఈ కదిలాయి, చూసినా ఇగో చేయి పెట్టినా కదా, అవి ఏం కదిలే, భయపడాయి. ఇగో మాకు అలవాటు అయిపోయాయి. మేము వచ్చే టైం వాటికి కరెక్ట్ ఇప్పుడు గుర్తుండిపోతుంది. ఒక్కసారి మనల్ని గుర్తుపెట్టినాయి, అలవాటు అయిపోయినాయి అంటే అసలే బెదిరయ్యి అదరయ్యాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనల్ని గుర్తుపెడితే కొద్దిగా అలవాటు చేసుకోవాలి. ఈ చిన్నపిల్లలు మేము వచ్చే టైంని కరెక్ట్గా గుర్తుపడతాయి బ్రదర్. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు దాన పెడతారు, ఈ టైం అంతా వాళ్ళకి అలవాటుగా మారిపోయి ఉంటుంది. ఇది చాలా తెలివికల్లా జాతి పక్షి, ఇది మామూలు కావు. 100 పిల్లలు తీసుకొని సాదుకున్నా వీటికి వైరస్ ఉండదు, వీటికి బీమార్లు అలాంటివి ఏమి ఉండవు. నేచురల్గా ఫ్రీ రేంజ్లో పెరిగినప్పుడు వాటికి వాటికి ఏం కాదు. వాటికి ఇష్టమైన దాన కానీ ఏరుకొని ఇష్టం వచ్చింది తింటుంది. అది మనం పెట్టింది ₹1 జేబులో లేకున్నా, 1 పైసా జేబులో లేకున్నా అది బతికేస్తాయి కదా. ఇది వరంగల్ మెయిన్ సిటీలో ఉన్నది. వరంగల్ మెయిన్ సిటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ అంతటికి ట్రాన్స్పోర్ట్ ఉన్నది. 10 జతలు తీసుకోవాలి.
10 జతల కన్నా తక్కువ ఉంటే ట్రాన్స్పోర్ట్ లేదు. తెలంగాణలో బస్సు రూట్ అయితే 100 కిలోమీటర్ల దాకా అయితే తీసుకొచ్చి ఇస్తాము. అంతకన్నా ఎక్కువ అయితే మీరు కొద్దిగా దగ్గరికి వస్తే మేము మీకు దగ్గరికి వస్తాం. ఎక్కువ శాతం అటు నిజామాబాద్, రంగారెడ్డి, నిర్మల్, బోధన్, ఖమ్మం, సత్తుపల్లి అయిపోతే సైడ్ చాలామంది అడిగినప్పుడు కూడా పోయినాయి. మహబూబ్నగర్ సైడ్ కూడా పోయినాయి. వస్తే చేవెళ్ళ, రంగారెడ్డి చాలా దూరం నుంచి వస్తారు. అంటే మీ రూట్ని బట్టి మేము కొంత 100 కిలోమీటర్ల దాకా వస్తాం. అక్కడ దాకా వస్తే అక్కడి నుంచి మీరు వచ్చి తీసుకుపోవాలి. కొంత మీరు ఇసుంటి వస్తే మేము అసుంటి వస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే మీదే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ పిల్లలు మళ్ళీ బుక్ అయిపోయి ఎవరన్నా ఒక 100 పిల్లలు తీసుకున్నాను అనుకో, మళ్ళీ పిల్లలు దొరకడం కష్టం అవుతాయి. ఈ వానాకాలంలో నేను పెంచి పెట్టుడు అదైతే కష్టం అయిపోయింది బ్రదర్. వానాకాలం వీటికి చిన్న పిల్లలు 25 గ్రామే ఉంటాయి. 9989251706 వాట్సాప్ నెంబర్ ఇది. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ మీ మెసేజ్ పెట్టండి, ఓకేనా. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టుకోవాలి. నీళ్ళు డింకలు ఇంత ఫ్రెష్గా ఇట్లా కడగాలి కదా, నీట్గా ఉండాలి. డింకల్లో నీట్గా ఉండాలి. లోపల సబ్బు వేసి కడగాలి, ఓకేనా. మంచి నీట్గా ఉంచాలి, సబ్బు వేటి కడగాలి. వీటికి నీళ్ళు మంచి శుభ్రమైన నీళ్ళు ఇస్తే వీటికి రోగమే ఉండదు బ్రదర్. నేనైతే వీటికి ఏం మందాడాను అది తీసుకో బ్రదర్. మందు గిన్నె లాంటివి ఎక్కువ తెలివితేటలు తీస్తే పట్టించుకోవాలి, నీళ్ళు తాగాయి. సహజంగా ఉండే పద్ధతులనే బతుకుతాయి. ఎందుకో ఏమో కానీ కోళ్ళ గట్ట అదో ఏదో వేస్తాం, కానీ వీటికి ఏమి వేయం మేము. వీటి మీట్ ఎట్లుంటుంది అని అంటారు. వీటి మీట్ మాత్రం నాటుకోడి కన్నా 100% చాలా బాగుంటుంది. వీటికి బోన్స్ తక్కువ ఉంటుంది బ్రదర్. బోన్స్ చాలా తక్కువ ఉంటాయి. వీటికి మీట్ ఎక్కువ ఉంటుంది. 3-4 మంత్స్లో కిలో సైజుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా ఇంకో నెల అట్లా పెంచుకుంటే మళ్ళీ పావుదొక్క 2 కిలోల సైజు వరకు వెళ్ళిపోతాయి. గుడ్లు పెట్టే టైంకి మాత్రం ఇది 2 కిలోల సైజుకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫీమేల్ చిన్నగా ఉంటాయి, మేల్ పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇవి ఆల్కగా ఉంటాయి, కానీ గుడ్లు పెట్టే టైంకు ఫీమేల్సే బాగా బరువు అయిపోతాయి. చేసుకుంటూ పోవాలి బ్రదర్. ఇక కష్టపడి పెంచుకుంటే మీకు కూడా కొంత లాభం. ఇప్పుడు నా దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది ఏం చేశారు, నా దగ్గర తక్కువ తీసుకున్న తర్వాత 1000 రూపాయల జత అమ్ముకున్నారు, 1200 జత అమ్ముకుంటారు. పెద్దగానే ఎవరైనా తీసుకుంటారు, ఆ ధరకు తీసుకుంటారు. ఈ గుడ్లు 6 నెలలు పెడితే కదా గుడ్లు కూడా అమ్ముకుంటారు. పోయిన సంవత్సరం తీసుకున్న వాళ్ళు మంచిగానే 100 పిల్లలు తీసుకొని సక్సెస్ అయిపోయినాయి. 50 పిల్లలు తీసుకున్నారు. ఈ పిల్లలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు ధర తక్కువ ఉంటుంది, ధర తక్కువ చేసుకోవాలి. ఇగో ఏదైనా కూడా ఖాళీగా ఉండే బదులు పిల్లలు ఇంటికాడ ఒక 2 పంజం కోళ్ళు, ఒక నాటుకోళ్ళు, ఇలాంటి సీమకోడి పిల్లలు పెంచుకునే జాగా ఖాళీగా ఉంటే తేళ్ళు కానీ పాములు కానీ అలాంటి వాటితో రక్షణ ఉంటుంది. ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. గుడ్లకు వచ్చే టైం అయితే ఇది పాములు తేళ్ళను మాత్రం పట్టించుకో, చాలా డేంజర్గా ఉంటాయి. అప్పుడు అగ్రెసివ్గా ఉంటాయి, బాగా వేడి మీద ఉంటాయి. గుడ్లు పెట్టే టైంకు అయ్యే పిల్లలు చేసుకొని తీసుకొని వస్తాయి. జాగా ఎక్కువ ఎక్కడ పోయినా ఏం ఇబ్బంది రాలేదంటే అన్న గుడ్ల మీద కూర్చున్నది అన్నట్టు. పై గుడ్లే కూర్చుంటాయి. అవి సొంతగా పొదిగే అవకాశం ఉంటాయి. నెల రోజుల పిల్లలు తీసుకొని వస్తే 15-20 రోజులు అట్లా తిప్పితే మళ్ళీ గుడ్లకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆడ గుడ్లు పెడతాయి. ఇది సైకిలింగ్ 6 నెలల దాకా అవుతుంది. లేదు మీరు దొడ్డి కట్టిరా అంటే అది 6 నెలల దాకా గుడ్లు పెడితేనే ఉంటాయి. కోళ్ళతో పెంచుకోవాలి. కోళ్ళతో చిన్నగా అలవాటు చేయాలి, వెంబటే అలవాటు చేయొద్దు. కోళ్ళతో బెదిరిపోతాయి. మా దగ్గర కోళ్ళు ఉన్నాయి, అవి చూస్తూ ఉంటాయి. పైన కోళ్ళు వచ్చి పండుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ వస్తాయి పైన కోళ్ళు ఎగిరిపోయి పండుకుంటాయి. వాటిని ఏమన్నాయి కోళ్ళని ఏమన్నాయి. నైట్లో ఈ టైం మేము ఓపెన్ చేస్తాం కదా, పైకి వెళ్ళిపోయి అన్నీ పైన పండుకుంటాయి. తెల్లారక ముందే మేము వచ్చేసి మళ్ళీ అంతే ఎక్కడెక్కడికి తీసుకుపోయారు. ఆ కోళ్ళని బయటికి వెళ్ళకూడదు. ఓకే చూస్తున్నారు కదా, వైట్ పిల్ల ఉన్నదా. ఇలాంటివి కొన్ని పిల్లలు ఉన్నాయి. అయితే వైట్ ఉంటాయి. అవి చాలా కమర్షియల్ రేట్లు అమ్ముడు పోతాయి. పెద్దగానాక అయితే ఇయ్యాను ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, ఎక్కువ ఏం లేవు. ఇట్లా పైకి ఎక్కిపోతాయి. ఇప్పుడు అన్నీ పైకి వెళ్ళిందా దాన్ని చూసి ఇక వెళ్ళిపోతాయి అన్నీ. ఇక ఈడ కొన్ని వంటన్నాయా అట్లా. ఇక్కడ కింద ఏముండదు, అవి అన్నీ పైకి వెళ్ళిపోతాయి. తెల్లారేసరికి అన్నీ పైన ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ. 9989251706
వరంగల్ మెయిన్ సిటీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉన్నది. అంటే కొన్ని జాతి కోళ్ళు, పంజం కోళ్ళు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి. ఆ వీడియో అయితే పెట్టలేము కోళ్ళ గురించి, ఇప్పుడైతే ఇవే ఉన్నాయి అమ్మాలని. ఓకే, థ్యాంక్ యూ.